ఒక క్లారిటీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక క్లారిటీ తీసుకోండి, మీ పార్టీ స్టాండ్ తీసుకోండి ఫస్ట్. మీ కరెక్ట్, ఆయన నటుడే, కరెక్టే, మీరు క్లారిటీ తీసుకోండి ఫస్ట్, మీ పార్టీ స్టాండ్ ఏంటో క్లారిటీ తీసుకోండి. ఎందుకంటే మీ అధికార ప్రతినిధులు రెండుగా విడిపోయినట్టున్నారు. ఒకరేమో పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం ఆయన, ఒక నిమిషం వినండి సార్, వినండి పవన్, లేదు ఒప్పుకోం కదా పవన్ కళ్యాణ్ గారు సొంత శాఖలు పట్టించుకోలేదని ఎవరు చెప్పారు? పక్క శాఖల్లో ఆయనకే రాజ్యాంగ పదవి కాదంటారు, మీరే తునిద ఘట్టం గురించి మీరేం మాట్లాడలేదంటారు. సరే ఒక్క నిమిషం మాట్లాడదాం, మళ్ళీ వస్తాం, మీకు నాకు గొడవ ఎందుకు కానీ. సార్ అదే సార్, ఆయన ప్రశ్నిస్తే నువ్వు ఎందుకు ప్రశ్నిస్తా అని అడుగుతోంది మీ సాక్షి మీడియా. అక్కడ ఉన్న హోమ్ మినిస్టర్ అడుగుతోంది, మీరెందుకు పట్టించుకుంటున్నారు, మీ శాఖలో ఆయన ఏళ్ళు పట్టుతున్నారని మీ మీడియా అడుగుతుంది, మీరేమో ఈయనేం పట్టించుకోవట్లేదని మీరు మాట్లాడతారు. ఫస్ట్ ఏ స్టాండో మీరు ఒక్కసారి డిసైడ్ చేసుకోండి, వస్తా మళ్ళీ. ఓకే, అజయ్ కుమార్ సజ్జా గారు గుడ్ మార్నింగ్. నిజాలు మాట్లాడాలంటే ధైర్యం ఉండాలి, దమ్ము ఉండాలి. పసుపులేటి సురేష్ గారి ఒక స్టేట్మెంట్ ఇది, నిజంగా చాలా మంచి స్టేట్మెంట్ అదే అనుకోండి. సరే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమీ చేయట్లేదు అని చెప్పేసి ఒక పక్క అంటారు, ఇంకో పక్క ఏమన్నా చేస్తే ఆయనకే సంబంధం అంటారు. ఏంటి అసలు ఈ స్టాండ్ ఏంటి, మీకు ఏమైనా ఐడియా ఉందా? ఇంకపోతే చంద్రబాబు నాయుడు లోకేష్ గారు ఆ దేశాలకు పోయి ఏం చేస్తున్నారో తెలియదు అనేటటువంటి ఉద్దేశంతో వారు మాట్లాడుతున్నారు. ఏమంటారు మీరు చెప్పండి, నేను మాట్లాడుతున్నా మీకు బదులుగా. గుడ్ మార్నింగ్ రాజు గారు, మీకు ప్యానల్ ఉన్న మిత్రులకి, అదేవిధంగా ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ కూడా. ఇక్కడ ఒకటి, మిత్రులు సురేష్ గారు ఒక మాట అన్నారు, 16 నెలల కాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు గాని, పవన్ కళ్యాణ్ గాని, లోకేష్ గాని తీసుకొచ్చింది జీరో. సార్ నాకు తెలిసి 10 రోజుల క్రితమే మనం మాట్లాడుకోవటం కాదు, లేకుంటే మా పార్టీ అని మేమో, లేకుంటే బీజేపీ అని కిరణ్ గారో, లేకుంటే జనసేన అని పవన్ కళ్యాణ్ గారు మేము మాట్లాడుకోవటం కాదు సార్. విశాఖ తీరానికి కొన్ని కోట్ల మంది ఉదయాన్నే లేస్తే హలో గూగుల్ అని మనం గూగుల్కి హలో చెప్తే, అదే గూగుల్ వచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, దట్టు భారతదేశంలో, దట్టు విశాఖపట్నానికి హలో చెప్పింది. ఈరోజు గూగుల్ సీఓ సుందర్ పిచాయ్ గారు కూడా ఆయన మాటలు విన్న వాళ్ళందరికీ అర్థమైపోతుంది విశాఖకి ఎటువంటి పెట్టుబడి వస్తుంది, దానివల్ల ఏంటి ఉపయోగాలు అనేది. భారతదేశ ప్రధాని మెచ్చుకున్నాడు ఈరోజు గూగుల్ వంటి సంస్థ ఈరోజు విశాఖ తీరానికి వచ్చింది అనేది. కానీ వైసీపీ దృష్టిలో ఏంటంటే అది జీరో, దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. గూగుల్ వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు, ఆర్సెలర్ మెటల్ వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు, లేకుంటే భారత్ పెట్రోలియం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు, అసెన్చర్ వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు, లేకుంటే ఎల్జీ వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు, సిఫీ వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు, కాగ్నిజెంట్ వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు, రిలయన్స్ వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు, హెచ్సిఎల్ వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు, టీసీఎల్ వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. సత్వ, మీరు అన్నట్లు ఇందాక సత్వ భూముల పైన కేసులు వేసి, అసలు ఇది అనాధికారం, ఇది అధికారంగా ఇచ్చింది కాదు, ఇక్కడ కుట్రలు జరుగుతున్నాయని చెప్పేసి తప్పుడు కేసులు వేసి, ఆ వేసిన వాడెవడో కూడా అర్థం కాదు. చివరికి గూగుల్ వస్తున్నది తెలిసినప్పుడు కూడా గూగుల్ కూడా మెయిల్స్ పెట్టారు సార్ ఈ మేధావులంతా కూడా. ఎందుకంటే రాష్ట్రంలో ఏం జరగట్లేదు సార్, జీరో. 16 నెలల మాసంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు యుద్ధం చేస్తున్నారు పాపం. ఎందుకంటే ఈరోజు రాష్ట్రానికి గూగుల్ పెట్టుబడి తీసుకురావాలని చెప్పేసి సుందర పిచాయ్ గారితో కూర్చొని యుద్ధం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు అర్సలర్ మిటల్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురావడం కోసం యుద్ధం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు పల్లెల్లో రోడ్లు అద్దాల్లాగా మెరుస్తున్నాయన్నా, ఈరోజు పల్లెల్లో పండగ వాతావరణం జరుగుతుందన్నా సరే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు రైతులు సంతోషంగా ఉన్నా, ఆడపడుచులు భద్రతగా ఉన్నా, రాష్ట్ర అభివృద్ధి పరంగా ముందుకు వెళ్తున్నా సరే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వీటన్నిటి గురించి ప్రస్తావించడానికి ఈరోజు ఉదయం 11 గంటలకి తాడేపల్లి తన నివాసంలో ప్రెస్ మీట్ కూడా పెడుతున్నారు రాజు గారు. మనం ఇవన్నీ మర్చిపోయేంతసేపటికి జగన్ ఏం చేశాడు అని మాట్లాడతామేంటి సార్? ఇవన్నీ చేశాడు కాబట్టే కదా సార్. గతంలో కూడా నాకు ఒక అవకాశం ఇవ్వండి అని అడిగినందుకు 151 స్థానాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు బ్రహ్మరథం గడితే 5 సంవత్సరాలు ప్రజల్ని చాలా ప్రేమగా చూసుకున్నాడు కాబట్టి ఆయన విపరీతమైన ప్రేమ తట్టుకోలేక, రాష్ట్రానికి ఆయన చేసిన మంచి తట్టుకోలేక, రాష్ట్రానికి ఆయన తీసుకొచ్చిన పెట్టుబడులు కానీ, పరిశ్రమలు కానీ, ఆయన ఇచ్చిన ఉద్యోగ కల్పన కానీ, ఆయన ఇచ్చిన డబ్బులు కానీ ఇవన్నీ ప్రజలు తట్టుకోలేక, ఆయన ప్రేమని ఎక్కువ తీసుకోలేక పాపం 151ని మధ్యలో 5 ఎత్తేస్తే 11 ఇచ్చారు సార్. 11 ఇచ్చారు. ఈరోజు సురేష్ గారు అంటున్నట్లుగా 16 నెలలుగా నిజంగా రాష్ట్రంలో జీరో అయితే 16 నెలలుగా ఎందుకు సార్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా ఉద్యమం మొదలు పెట్టలేదు? టైం కావాలా? ముహూర్తం చూసుకుంటున్నాడా? డేట్ ఫిక్స్ చేసుకుంటున్నాడా? లేకుంటే ప్రజలు మీ వెంట నడవనంటున్నారా? 16 నెలల తర్వాత ప్రజా ఉద్యమం మొదలు పెట్టేదానికి
దీపావళి పండుగ అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు పండుగ చేసుకున్నారు, రేపు నుంచి ప్రజా ఉద్యమం మొదలు పెడతాడు, ప్రజల్లోకి వస్తున్నాడు, ఎవడు అడ్డుకుంటాడో మేము చూస్తామంటున్నారు. మేము ఎవ్వరం అడ్డుకోమండి. వీఆర్ ఆల్వేస్ యాక్సెప్టింగ్ జగన్మోహన్ రెడ్డి గారు టు కమ్ ఇన్ టు పబ్లిక్. కానీ ఇక్కడ మాకు ఒక బాధ ఉంది రాజు గారు. ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో ఉన్నంత వరకు మాకు బాధ లేదు, ఆయన ప్రెస్ మీట్లు పెట్టుకున్నంత వరకు మాకు బాధ లేదు. ఆయన రోడ్డు మీదకి వస్తేనే మాకు ఒక భయం. ఎందుకు ఆ భయం అంటే దీనికి వైసీపీలో ఏం చెప్తారంటే జగన్ రోడ్డు మీదకి వచ్చి ప్రశ్నిస్తే కూటమి నేతలు భయపడుతున్నారు అంటున్నారు. కాదు సార్, ఆయన ప్రశ్నలకు మేమేం భయపడట్లేదు. ఎందుకంటే అర్థం పర్థం లేని ప్రశ్నలు అవన్నీ కూడా ఆయనకి అర్థం కదా. ఆయన ఏం ప్రశ్న అడుగుతాడో ఆయన చూసే పేపర్, ఇలా చదివే పేపర్ ఒక పక్కకి ఇలా తిరిగింది అంటే ఆయన చెప్పే టాపిక్ ఆయన మర్చిపోతాడు. కాబట్టి ఆయన ప్రశ్నకు మేము భయపడం. కానీ ఒక ప్రతిపక్ష నాయకుడిని చెప్పుకొని రోడ్డు మీదకి వస్తుంటే సార్ ప్రజలు పడుతున్న ఇబ్బందులు. నాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పరదాలు కట్టుకుని వచ్చి ప్రజలను ఇబ్బంది పెట్టాడు, దుకాణాలను మూపించేశాడు. ఈ రోజు ప్రధాన ప్రతిపక్ష నేతగా నేను వస్తున్నా, ప్రతిపక్ష నాయకుడు నేను వస్తుంటే సార్ మనుషులు ప్రాణాలు పోతున్నాయి సార్. సార్ మామిడి రైతులు అని చెప్పేసి వచ్చాడు సార్. నాకు తెలిసి ఏ పంట పండించిన రైతు కూడా మామిడికాయలు తాను పండించిన పంటని ట్రాక్టర్ వేసి విపరీతంగా తొక్కించాడు సార్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేయించారు సార్. టొబాకో రైతులు అన్నారు సార్, టొబాకో బోరాలు ఎత్తుకుపోయారు సార్. వీళ్ళు మొత్తం నాశనం చేసి, తొక్కి నాశనం చేసి సార్ చివరికి ఒక పరామర్శకు వెళ్తున్నా అని చెప్పేసి ఆయన కారు టైర్ల కింద వాళ్ళ పార్టీ కార్యకర్తని ఏ విధంగా కొబ్బరికాయ తొక్కేసినట్టు తొక్కి చంపేశారు అందరికీ తెలుసు సార్. మా భయం కూడా ఇదే రాజు గారు. జగన్ రోడ్డు మీదకి వస్తే మాకేం భయం లేదు, బాధ లేదు. కానీ ఎక్కడ ప్రజల ప్రాణాలు పోతాయి అనేది ఒక మా బాధ సార్. నిజంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 16 నెలల కాలంలో చంద్రబాబు గారు ఏం తెచ్చారు, లోకేష్ గారు ఏం తెచ్చారు, పవన్ కళ్యాణ్ గారు ఏం తెచ్చారు, మీరు నేను చెప్పడం కాదు సార్. 16 నెలలుగా ఈ రాష్ట్రంలో ప్రజలు ఉన్న సంతోషంగా ప్రజలు స్వీకరిస్తున్న ఏదైతే ఉన్నాయో, ఈ రోజు యువతలో విద్యార్థులు వచ్చిన ఉద్యోగ అవకాశాలు ఏదైతే ఉన్నాయో, కేవలం 16 నెలల మాసంలో 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురాగలిగామంటే దట్స్ ద బ్రాండ్ ఆఫ్ కూటమి ప్రభుత్వం. ఈరోజు సార్ పెద్దన్న పాత్రలో నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక అప్పన్నహస్తంగా ఉండి మాకు ఆదుకుంటున్నాడు. ఈరోజు ఏ ముసలాయన అని వీళ్ళు మాట్లాడారు, హేళన చేశారో, అదే ముసలాయన ఈ రోజు కంటి మీద నిద్ర లేకుండా, కంటి మీద కునుకు లేకుండా పోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండ్ ని తిరిగి సంపాదిస్తున్నారు, తిరుగుతున్నారు. నిన్న దుబాయ్ వేదికగా వెళ్ళి నేను దుబాయ్ లో మాట్లాడితే శోభా గ్రూప్స్ 100 కోట్ల రూపాయలు సిఎస్ఆర్ ఫండ్స్ వాళ్ళవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చారు అంటే ఏంటి సార్ అర్థం దానికి? దట్ ఇస్ ద బ్రాండ్ ఆఫ్ సిబిఎన్ సార్. ఈ రోజు ఏ గూగుల్ గురించి అయితే వీళ్ళు అపహేళనగా మాట్లాడారో, ఇదే గూగుల్ గురించి ప్రపంచమంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూసి అంటే ఇక్కడ ఓకే సార్. ఇప్పుడు సురేష్ గారు కూడా అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే కరెక్టే, మీరేం పోతున్నారు తెస్తున్నాం అంటున్నారు, బాగానే ఉంది. 2014 నుంచి 19 మధ్య కాలంలో కూడా ఇలాంటి చాలా చెప్పారు మీరు. అంటే దాదాపు 5 లక్షల కోట్లు తెచ్చాం అప్పుడు అన్నారు. కానీ చూసినటువంటి ఇన్వెస్ట్మెంట్లు చూస్తే 23,000 కోట్లు కూడా లేవు అనేటటువంటి వాదన కూడా వ్యక్తమవుతోంది. ఇప్పుడు అదే విషయాన్ని ఆయన అంటున్నారు, గతంలో అలా చేశారు కదా, ఇప్పుడు కూడా అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది, ఎన్ని గ్రౌండ్ అయినాయి, మీరు ఎన్ని తీసుకొచ్చారు, ఎన్ని గ్రౌండ్ అయినాయి అనేటటువంటి ప్రశ్న. ఈసారి కూడా అలాంటి పరిస్థితి తలెత్తే అవకాశం ఉందా? కాదు. గతంలో తీసుకొచ్చాము అంటే సార్ 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమలు పారిపోయాయన్న సంగతి సురేష్ గారు మర్చిపోయినట్లున్నారు సార్. సార్ జాకీ అనంతపురం నుంచి పారిపోయిందా? కియా అనుబంధ సంస్థ పారిపోయిందా? సార్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంతంగా అమర్ రాజా ఏదైతే ట్యాక్స్ పేరు ఉన్నారో ఆయన్ని భయపెట్టి బెదిరించి ఆయన అమర్ రాజాని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టారా సార్? ఏషియన్ పల్ప్ అండ్ పేపర్ ఒంగోలుకి వస్తే దాన్ని అక్కడి నుంచి తరిమేశారా సార్? ఏదైతే వీళ్ళు లూలు అని మాట్లాడారో ఆ లూలు పెట్టుబడి కూడా ఇక్కడి నుంచి తరిమేశారు సార్. హెచ్ఎస్బిసి బ్యాంక్ ఏదైతే ఒక సంస్థ వైజాగ్ లో పెడితే దాన్ని తరిమేశారా సార్? వీళ్ళు అదాని డేటా సెంటర్ మేము తీసుకొచ్చామంటే 70,000 కోట్ల పెట్టుబడితో అప్పుడే ఎంఓయూ చేసుకుని అప్పుడే గ్రౌండ్ చేస్తుంటే దాన్ని బెదిరించి పంపించేసి 70,000 కోట్ల రూపాయలు పెట్టుబడిని సైతం తగ్గించేసి 15,000 కోట్ల రూపాయలు పెట్టుబడి అని చెప్పేసి సంతకాలు చేయించుకుంది ఎవరు సార్? వీళ్ళు కాదా సార్? నేను ఒకటి అడుగుతాను సార్, ఇక్కడ 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వైజాగ్ సమ్మిట్ అని మాట్లాడిన వీళ్ళు అదే వైజాగ్ సమ్మిట్ కి మేము ఆర్టీఐ ద్వారా తెప్పించుకుంటే వీళ్ళు ఖర్చు పెట్టిన ఖర్చు ఎంతో తెలుసా సార్? వైజాగ్ సమ్మిట్ పేరుతోటి 170 కోట్ల రూపాయలు, 170 కోట్ల రూపాయలు వైజాగ్ సమ్మిట్ అని ఖర్చు పెట్టి చివరికి దౌర్భాగ్యం ఏంటో తెలుసా సార్? గిఫ్ట్ల కోసం ఏదైతే అక్కడ మేము బ్రాండ్ అంబాసిడర్లు అని ఏదైతే కార్డులు పెట్టుకొని ఐడి కార్డులు పెట్టుకొని తిరిగారు, గిఫ్ట్ల కోసం కొట్టుకొని వైజాగ్ సమ్మిట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువు తీసేశారు సార్. ఇది వాస్తవం కాదా? ఓకే, ఈ రోజు 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చామా ఎక్కడున్నాయని ఆ రోజే సార్ మీరు తీసుకొచ్చిన పెట్టుబడులన్నీ మీరు ఏమేం గ్రౌండ్ చేయబోతున్నారని ఆ రోజున్న మంత్రి గారిని గుడివాడ అమర్నాథ్ గారిని అడిగితే ఆయన చెప్పిన సోదేంటో తెలుసా సార్? గుడ్డు కథ చెప్పారు ఆయన. ఈ రోజే గుడ్డెట్టింది, అది పొదగాలి, పిల్లని పెట్టాలి, పిల్లని పెట్టిన తర్వాత మీకు కనపడతాయన్నారు. కానీ ఆ రోజు మేము తీసుకొచ్చిన కళ్ళకు కనపడ్డాయి సార్.
నిజంగా అమరావతి అనే ఒక వ్యవస్థను మేము మొదలుపెట్టిన తర్వాత, రాజధానిని మేము ఏర్పాటు చేసిన తర్వాత, రైతాంగం 34,000 ఎకరాలు Okay, sir. స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన తర్వాత సార్ వాటిని నాశనం చేసి 3 రాజధానుల పేరిట ఆంధ్రప్రదేశ్ Yes. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన మనిషి ఎవరు సార్? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? Okay, వీటన్నిటిని okay. చూసే కదా Okay, సార్ okay, okay, అజయ్ జగన్మోహన్ కుమార్ రెడ్డి గారు. ప్రేమను చూసి తట్టుకోలే Yes, 11 స్థానాలు okay. ఇచ్చారు ప్రజలు. ఓకే అజయ్ కుమార్ గారు, యా ఓకే ఒక్క నిమిషం ప్లీజ్. యా